ఏంటది చేయమన్నావా? చేయలేదుగా. చేసా ఇస్తా, ఆగండి ఇస్తా. 4 days నుంచి అడుగుతున్నారండి రోజు డోనట్స్ చేయమని. సో ఈరోజు అయితే కుదిరింది. స్పాంజీగా చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నచ్చిన ఫ్లేవర్స్తో నచ్చిన చాక్లెట్స్తో డెకరేట్ చేసుకోవచ్చండి. సో నా దగ్గర ఉన్న వాటితోనే నేను డెకరేట్ చేసుకొని పిల్లలకి ఇచ్చానండి. సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జెండోన సంపెంగా సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 1 cup వరకు వామ్ మిల్క్ని తీసుకోవాలండి. కొంచెం గోరెచ్చగా ఉన్నా పర్వాలేదు. అందులోనే ఒక ఎగ్ని వేసుకోవాలి. 2 tablespoon పంచదార, 3/4 tablespoon ఈస్ట్ వేసుకోవాలండి. ఈస్ట్ ఎగ్ బాగా మిక్స్ అయిపోయి షుగర్ కూడా మెల్ట్ అయ్యేంత వరకు బాగా ఒక 5 minutes వరకు బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక 3 cups వరకు మైదా పిండిని వేసుకోవాలండి. 2 tablespoon బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ బటర్ లేనట్లయితే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 to 10 minutes అట్లా బాగా నీట్ చేసుకోవాలండి. ఇట్లా బాగా రుద్దుకుంటే ఏమవుతుందంటే డోనట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్లఫీగా ఉంటాయండి. నెక్స్ట్ పిండిని ఇట్లా చూస్తే ఎలాస్టిక్ లాగా మూవ్ అవ్వాలండి. అప్పటి వరకు నీట్ చేసుకొని నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకున్న పిండిని దాంట్లో ప్లేస్ చేసుకొని ఒక 1 hour పాటు రెస్ట్ ఇవ్వాలండి. పైన కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 1 నుంచి 2 hours పాటు రెస్ట్ ఇవ్వాలండి. కనీసం 1 hour అయినా రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే పొంగవు. 1 hour తర్వాత ఇట్లా గాలితో పిండి అంతా ఉబ్బుతుందండి. నెక్స్ట్ ఆ గాలి పోగొట్టడానికి ఇట్లా పంచ్ చేసుకోవాలండి. ఒకసారి అలా మిక్స్ చేసుకొని చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఈచ్ పార్ట్ కూడా చిన్న బాల్ టైప్లో రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న బాల్స్ అన్నిటినీ కూడా ఇట్లా రౌండ్గా చేసుకోవాలండి. ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా స్మూత్గా చేసుకోవాలి. స్మూత్గా చేసుకొని సేమ్ అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్మూత్గా చేసుకోవాలండి రౌండ్గా. మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడేనండి. చక్కగా స్మూత్గా చేసుకుంటేనే పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. మనం సపరేట్ చేసుకున్న ఈచ్ పోర్షన్ని తీసుకొని ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలండి. ఇట్లా సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా డోనట్స్ని రెడీ చేసుకొని డోనట్స్ పెట్టే ప్లేస్లో కొంచెం ఆయిల్ ఏదైనా అప్లై చేసుకొని ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ తీసేటప్పుడు మనకి ఈజీగా వస్తాయండి. సో అన్నిటినీ కూడా ఇట్లా మధ్యలో ఏదైనా క్యాప్ యూజ్ చేసుకొని హోల్ చేసుకోవాలండి. లైట్గా ప్రెస్ చేసుకోవడం, మధ్యలో హోల్ చేసుకోవడం, అట్లా అన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని ఒక 30 minutes పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈ రెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డోనట్స్కి ఫస్ట్ ఇచ్చిన మనం కలిపి పెట్టుకున్నప్పుడు పిండిని రెస్ట్ ఇవ్వడం కానీ, లేదంటే ఇప్పుడు డోనట్స్ రెడీ చేసుకొని రెస్ట్ ఇవ్వడం కానీ చాలా ఇంపార్టెంట్. 30 minutes తర్వాత ఇంకా ప్రెస్ చేయడం కానీ అలా ఏం చేయొద్దండి. డైరెక్ట్గా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. లో ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా, అరవిచ్చేటి ఆ పేరి రాగాలకి స్వరమిచ్చావులే, ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే, అలయంకి పాటలే ఇలా పూల తోటలే, పసి మొగ్గరేకులే పరువాల చూపులై విరబూ. మొత్తం డోనట్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన డెకరేషన్ చేసుకుందామండి. సో నా దగ్గర అయితే డార్క్ చాక్లెట్ అలాగే వైట్ చాక్లెట్ ఉందండి. ఇంకా కొన్ని షుగర్ బాల్స్, కొన్ని డోనట్స్ని డార్క్ చాక్లెట్లో అలాగే కొన్ని డోనట్స్ని వైట్ చాక్లెట్లో పెట్టేసుకొని పైన షుగర్ బాల్స్తో స్ప్రింకిల్ చేసుకున్నానండి. అలాగే డార్క్ చాక్లెట్ మీద వైట్ చాక్లెట్ మీద డార్క్ చాక్లెట్తో ఇట్లా మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చండి. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. పైన డిజైన్ అనేది మీ ఇష్టము. సో మా పిల్లలు ఇలా ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. మీకు ఎలా తినాలనిపిస్తే అలా ట్రై చేసుకోండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జెండోన సంపెంగా, ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై
జదులా